రామరాజ్యం అంటే ఎట్లుంటదో ఎవరికెరక రామాయణం లిన్నంగని ఏమన్నా చూసినామా పాడా కదా మరి కలియుగంలో రామరాజ్యం ఏడున్నదో ఎరికేనా రామరాజ్యం అంటే ఎట్లుంటదో చూడాలని కాయిషున్నదా అయితే ఖచ్చితంగా ఈ వార్త చూడురి 60 ఏండ్ల సంధి తన్లాడి తెలంగాణ ఏర్వడి ఇయాల్టికి బరాబర్ 6 నెలలు అయిందోల్లా. ఇక తొలిసూరి ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ సారు సీఎం కుర్చీలో కూర్చొని కూడా 6 నెలలు అయినట్లే. మరి 6 నెలలల్లా దానికి ముంగట ఎలక్షన్లా కేసీఆర్ సారు చాలా చెప్పిండు కదా ఏం చేస్తే బంగారు తెలంగాణ ఎట్లా తయారైతుందో. నట్టింట్లో నల్ల నీళ్లు ఓపిచ్చుడు, చెరువు కట్టలు బందోబస్తు చేసుడు, ఊర్ల పొంటి సడకులు చక్కగా చేసుడు, ఒక హాలు 2 అర్రలతోని ఇండ్లు కట్టుడు, కంపెనీలు పెట్టించుడు, ప్రాజెక్టులు కట్టించుడు, మన నీళ్లు మన పొలాలకు మలుచుకునుడు. ఇగో గిట్లా చాలా చెప్పిండు. సరే పింఛన్లొచ్చుడు కార్యం అయితే షురువైంది గాని తతిమాటి సంగతి ఏమాయే అని రంది పడుతున్నారా? మీరేం ఫికర్ చేయకుర్రి, కావాలంటే కేసీఆర్ సారే చెప్తాడు ఇనుండ్రి. దాకా మనం మాట్లాడినాం కానీ ఇక మాటలు బంధు పని షురువు పెట్టాలి. మంచిగా విన్నారు కదా సార్ అయితే చాలా ఒట్లు పెట్టిండు చెప్పినవన్నీ చేస్తలేడు అని ఊర్ల పొంటి కొందరు డౌట్ పడుతున్నారట. మరి మీరేమంటారు సార్? జరగకపోయే ముచ్చటే లేదు, పట్టు పడితే జిద్దు పడితే ఏదైనా జరిగి తీరుతుంది. అట్లనే సార్ గట్టి పట్టు పట్టుర్రి, చెప్పినవన్నీ చేసి చూపియుర్రి, పబ్లిక్ కూడా గదే కావాలే సార్. సరే గాని మళ్ళేమన్నా ఎటమటమైతే ఎట్లా సార్? 4.5 సంవత్సరాల నాటికి ప్రతి ఇంట్లో నల్లాతోని పరిశుభ్రమైన మంచినీళ్ళు ఇయ్యకపోతే మళ్ళీ మేము ఓట్లు అడగమని చెప్పిన నేను. అబ్బా చూడురి, గిసుంటి మాటలు ఎవరైనా ఎలక్షన్ల ముంగట చెప్తారు గాని సీఎం కుర్చీలో కూర్చొని చెప్పినోళ్ళు ఎవ్వరు లేరు కావచ్చు. పొరి చెయ్యకుంటే మళ్ళా ఎలక్షన్ల మేమేం చేయాలనో కూడా మీరే చెప్తిరి. సార్ ఇక చాలు, మీరు గీ తీరుగా చెప్పినాక ఒట్టు పెట్టిన ఏవి గట్టు మీద పెట్టరని బరాబర్ చేస్తారని మాకు నమ్మిక అవుతుంది సార్. మీ నోట్ల నుంచి వచ్చిన అన్ని చేసినరే అనుకో, ఇక మీకు తిరిగే ఉండదంటున్నారు సార్ పబ్లిక్.